నమ్మినవాడు ఒక రూపంతో చూడాలని కోరుకున్న నాడు ఆయన కోసమని ఒక రూపంతో వస్తాడు. అది మొదటి ప్రతిజ్ఞ. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం, దుర్మార్గులైన వారిని శిక్షించడం రెండో పని. మొదటి పని అసలు ఆయనని విడిచిపెట్టి ఉండలేక ప్రేమించినటువంటి పరమ భాగవతోత్తములకి దర్శనమివ్వడమే మొట్టమొదటి కారణం. అలా రాగలిగినటువంటి వ్యాపకత్వం ఉన్నవాడు విష్ణుస్వరూపమైతే అదే వ్యాపకత్వంతో ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయినవాడు పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదం ఆయన మీద ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష సంభవామూర్తి భేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా కలిపి అండము కోడిగుడ్డు ఒక ఉత్తర దిక్కుకి వాలుగా పానవట్ట ఉన్నటువంటి ఒక శివస్వరూపంగా నిండిపోయింది. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి అసలు నాకు శివ సాకారంగా నీ దర్శనం ఇప్పుడవుతుందని ఆదుర్దా పడుతూ నది పైకెక్కాడు. ఒడ్డుకెక్కి నిలబడేటప్పటికీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్నని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగమై ఉత్తర దిక్కుకి ఒరిగి దేవతల చేత చేయబడిన అభిషేక తీర్థములు ఉత్తర దిక్కున సముద్రాలుగా పడిపోతే వాళ్ళు చేసిన బంగారు పూల పూజ ఆకాశంలో నక్షత్రాలైతే మంచు తెరలన్నీ కూడా వాళ్ళు వేసిన ధూపంగా ఈ బ్రహ్మాండం నాకు శివలింగంగా కనపడుతోందని నమస్కారం చేశాడు. చేత తత్వత రెండు ఒక్కటే. ఆయన సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఈ బ్రహ్మాండములంతగా నిండిపోయి ఉంటాడు శివస్వరూపం. నువ్వు ఏ కోణంలో నీకు ఏది ప్రీతిపాత్రమైతే ఆ ప్రీతిపాత్రమైన నేత్రంతో నువ్వు చూస్తావు. కానీ తత్వత రెండిటికీ మధ్య ఉన్నటువంటి భేదం ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే వస్తువు. ఇది నిర్ధారింపబడమే మార్గశీర్షము. ఉపాసనలో చిట్ట చివరికి వెళ్ళిపోయే ముందు నీకు ద్యోతకము కావలసినటువంటి సత్యము. అందుకే కార్తీకం తర్వాత వచ్చేది మార్గశీర్షము. ఉపాసనలో చివరికి వెళ్ళిపోయావని గుర్తు. తత్వత ఉన్న ఒకే ఒక్క వస్తువుని నువ్వు దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి కార్తీక మాసంలో ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపపు వెలుతురు యందు నీకు భాషించాలి. ఇక్కడే నీకు కనపడాలి ఆ కాంతి ఇక్కడ కనపడాలి. అటువంటి పరమాత్మ స్వరూపానికి శివలింగానికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడికి తులసితో అర్చన చేయడం ఎంత గొప్ప విషయమో మీతో మనవి చేశాను. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన పరవశించిపోతాడు. ఇవన్నీ నా సృష్టిలోవే కదరా, నేనే కదరా తులసి మొక్కని చేసిన వాడిని, తులసికి ఆ దళాలు వచ్చేట్టు చేసిన వాడిని. నువ్వు కొత్తగా నాకు తీసుకొచ్చి ఇచ్చేదే ఉంది, ఏమీ లేదు. నీ మనసుని నా దగ్గర పెట్టావా చెప్పు. వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం జని భవదధీనం పశుపతే హెత్తదీయస్తం శంభో భవతి భవభారంచ వాసి అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా, ఎవడికి కావాలని భవతు భవకింతేన భవతి. ఎవడికి కావాలరా ఇవన్నీ? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని భగవంతుడి దగ్గర పెట్టావా చెప్పు. చెప్తే నీ వెంట ఆయన పడతాడంట. ఆ మనోపద్మను ఉంచడం నీకు వచ్చా? ఆ రావడం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం, అదే సిద్ధి. కాబట్టి శివాభిషేకము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనం కొత్తగా చేసేది కాదు. ఎప్పుడూ ఈ బ్రహ్మాండమంతా తడిసిపోతుంటుంది. పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆశీర్వచనం కూడా ఏం చేస్తామంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటాం, మనం చల్లగా ఉండాలంటాం. చల్లగా అన్న మాట ఎక్కడిదో తెలుసా? శివానుగ్రహానికి గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.